ఒక ముఖ్యమైన విషయం గురించి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది మనకి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. ఆ హక్కుని నేను గౌరవిస్తాను, ఎన్డీఏ ప్రభుత్వం కూడా గౌరవిస్తుంది. సోషల్ మీడియా ఇప్పుడు మన రోజువారీ జీవితంలో ఒక భాగం అయిపోయింది. మన అభిప్రాయాలను చెప్పడానికి, ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి, ఒకరితో ఒకరు అనుసంధానం అవడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇది ఒక శక్తివంతమైన వేదిక. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు, రిపీట్, ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 2 ప్రకారం దేశ సమగ్రత, జాతీయ భద్రత, ప్రజాశాంతి, మర్యాద, నైతిక విలువలు, పరువు నష్టం, నేరాలకు ప్రేరేపించడం వంటి అంశాల్లో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. అగైన్ ఐ రిపీట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డస్ నాట్ మీన్ ఫ్రీడమ్ టు అబ్యూస్. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకుంది, మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకుంది, మా నిర్ణయాలతో విభేదించే హక్కు మీకుంది. అదే ప్రజాస్వామ్యం, దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ ఒకరిని తిట్టడం, డెత్ థ్రెట్స్ ఇవ్వడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను టార్గెట్ చేయడం, మత విశ్వాసాలను అవమానించడం, ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, హింసకు ప్రేరేపించడం, ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి చట్టపరంగా నేరాలు. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా దుర్వినియోగం ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. చాలా మంది ఫేక్ అకౌంట్స్ వెనక దాక్కొని అసభ్య పదజాలం ఉపయోగించడం, వ్యక్తిగత దూషణలు చేయడం, పరువు తీసే ప్రయత్నాలు చేయడం, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం, ఫేక్ ప్రొపగాండా, మార్క్ ఫోటోస్, డెత్ థ్రెట్స్, ఆర్గనైజ్డ్ హెరాస్మెంట్ వంటి చర్యలకి పాల్పడతా ఉన్నారు. మహిళల్ని ముఖ్యంగా అత్యంత అసభ్యంగా టార్గెట్ చేస్తా ఉన్నారు. చివరికి దేవుళ్ళని, దేవతల్ని కూడా వదలట్లేదు. దేవుళ్ళని, దేవతలపై కూడా ఉద్దేశపూర్వకంగా అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద రావు. ఇది హెల్దీ క్రిటిసిజం కాదు. ఇది ప్రజాస్వామ్యం కానే కాదు. ఈ సందర్భంగా ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, ఫెయిర్ కామెంట్, సెటైర్ ఇవన్నీ ప్రజాస్వామ్యంలో భాగమే. విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కును మేము పూర్తిగా గౌరవిస్తాం. కానీ మెలీషియస్ ఫేక్ క్యాంపెయిన్స్, హేట్ స్పీచ్, క్రిమినల్ ఇంటిమిడేషన్, సైబర్ హెరాస్మెంట్, ఆర్గనైజ్డ్ అబ్యూస్, ఒకరి పరువును ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయాలనే ప్రయత్నాలు, ఇవన్నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో సమర్థింపబడవు. ఇంకో విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాం. నేరస్తులకి, నేరానికి కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీ లేదు. ఐ రీఐటరేట్, నేరానికి, నేరస్తులకి కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీలు లేవు. తప్పు చేసిన తర్వాత కులం, మతం, ప్రాంతం లేదా రాజకీయ వెనకాలు దాక్కోవాలని ఎవరు ప్రయత్నించకండి. చట్టం ముందు ప్రతి పౌరుడు సమానమే. నేరం చేసిన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. సోషల్ మీడియా దుర్వినియోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తా ఉన్నాను. మీరెవ్వరూ ఒంటరి వారు కాదు, మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థని
ఏర్పాటు చేయబోతున్నాం. స్క్రీన్ షాట్స్, లింక్స్, వీడియోస్ లేదా ఇతర డిజిటల్ ఎవిడెన్స్తో ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి జెన్యూన్ కంప్లైంట్ను పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా చేస్తాం. అలాగే పదే పదే ఫేక్ అకౌంట్స్ ద్వారా దుర్వినియోగానికి పాల్పడుతున్న వారిని గుర్తించి వారి వివరాలని ప్రభుత్వానికి అందించాలని బాధ్యత గల పౌరులుగా కోరుకుంటున్నాం. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, మీ అందరి బాధ్యత, మనందరి బాధ్యత. ఇలాంటి నేరాలకి పాల్పడిన వారిపై భారతీయ న్యాయ సంహిత BNS, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 మరియు ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాం. కేసు స్వభావాన్ని బట్టి BNS సెక్షన్ 351 డెత్ థ్రెట్స్, క్రిమినల్ ఇంటిమిడేషన్, ఎనానిమస్ థ్రెట్స్. BNS సెక్షన్ 352 ఉద్దేశపూర్వక అవమానాలు, గొడవలకు ప్రేరేపించే వ్యాఖ్యలు. BNS సెక్షన్ 353 తప్పుడు సమాచారం, రూమర్స్, పబ్లిక్ మిస్చీఫ్ కి దారితీసే పోస్టులు. BNS సెక్షన్ 356 డిఫమేషన్, వ్యక్తి పరువుకు భంగం కలిగించడం. BNS సెక్షన్ 79 మహిళల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు లేదా చర్యలు. BNS సెక్షన్ 299 మత విశ్వాసాలను, ఏ మతమైనా కానీ, BNS సెక్షన్ 299 మత విశ్వాసాలను ఉద్దేశపూర్వకంగా అవమానించడం. BNS సెక్షన్ 196 వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే చర్యలు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్స్ 66C and 66D ఫేక్ అకౌంట్స్, ఐడెంటిటీ థెఫ్ట్, ఆన్లైన్ ఇంపర్సనేషన్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 67 అబ్సీన్ లేదా అసభ్యకరమైన ఎలక్ట్రానిక్ కంటెంట్. అవసరమైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69A ప్రకారం చట్టవిరుద్ధమైన ఆన్లైన్ కంటెంట్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ క్రైమ్ పోలీస్ మరియు ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తో కలిసి పనిచేస్తూ సోషల్ మీడియాలో జరిగే నేరాలపై చాలా వేగంగా చర్యలు తీసుకుంటాం. ప్రతి పౌరుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఫేక్ అకౌంట్స్, డెత్ థ్రెట్స్, మహిళలపై అసభ్యకర పోస్టులు, మతాలను అవమానించే పోస్టులు, ఆర్గనైజ్డ్ మిస్ఇన్ఫర్మేషన్ లేదా చట్టవిరుద్ధమైన కంటెంట్ కనిపిస్తే దయచేసి దాన్ని ఫార్వర్డ్ చేయకండి, ప్రమోట్ చేయకండి. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్, URL, డేట్, టైం వంటి ఆధారాలను భద్రపరిచి అధికారులకు ఇవ్వండి. మీ సహకారం వల్ల ఎన్నో నేరాలను అరికట్టవచ్చు. అవసరమైతే సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త లెజిస్లేషన్ తీసుకురావడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే సమయంలో రాజ్యాంగం కల్పించిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని పూర్తిగా పరిరక్షిస్తాం. చివరిగా ఒకటే చెప్తున్నాం, మన మాటల్లో బాధ్యత ఉండాలి, మాట్లాడే భాషలో గౌరవంగా ఉండాలి, స్వేచ్ఛకు జవాబుదారీతనం ఉండాలి. సోషల్ మీడియా మనుషుల్ని కలిపే వేదిక అవ్వాలి, విడదీసే వేదిక కాకూడదు. మమ్మల్ని ప్రశ్నించండి, విమర్శించండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి, కానీ గౌరవంతో చెప్పండి, బాధ్యతతో చెప్పండి, చట్టాన్ని గౌరవిస్తూ చెప్పండి. అప్పుడే మన ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. అలా కాకుండా మా ఇష్టానికి మాట్లాడతాం, మా ఇష్టానికి ఏదైనా అంటామంటే ఐ ప్రామిస్ యూ విల్ ఫేస్ ద లీగల్ కాన్సిక్వెన్సెస్. థ్యాంక్ యూ. జై హింద్. Namaskar to everyone. Namaskar to everyone. Today I want to speak about an issue that concerns every citizen. Social media has become a part of our everyday lives. It's a powerful platform to express our views, raise public issues, connect with public,
and people and hold governments accountable. Freedom of speech and expression is a fundamental right guaranteed by our constitution, and our government, our NDA government, fully respects that right. But we must also remember one important fact. Freedom of speech is not absolute or unconditional. It has its own limitations, and it comes within its own legal implications when it violates the rights of others. Article 19, Clause 2 of the Constitution places reasonable restrictions in the interest of the sovereignty and integrity of India, national security, public order, decency, morality, defamation, and preventing incitement to offences. In simple words, freedom of speech does not mean the freedom to abuse. I reiterate, freedom of speech does not mean the freedom to abuse. You have the right to criticize government. You have the right to question us. You have the right to disagree with our decisions. This is democracy and we welcome it. But abusing someone, issuing death threats, spreading false allegations, targeting women, insulting religious beliefs, attacking someone's dignity, or provoking violence are not protected under the Constitution. They are criminal offences. Over the past few years, we have seen a disturbing increase in the misuse of social media. People are hiding behind fake accounts to spread filthy language, personal abuse, character assassination, false propaganda, fake allegations without evidence, morphed content, death threats, and organized harassment. Women are being targeted with unacceptable abuse. Even our gods and goddesses are being insulted with malicious intent. This is not freedom of expression. This is not healthy criticism. This is not democracy. Let me make one thing very, very clear. Constructive criticism, fair comment, and satire have an important place in democracy. We have absolutely no objection to people expressing different opinions. But malicious falsehoods, hate speech, criminal intimidation, cyber harassment, organized abuse, and deliberate attempts to destroy someone's reputation cannot be accepted in the name of free speech. Another point I want to make very clear is this. Crime has no caste. Criminals have no caste. Crime has no religion. Criminals have no religion. Crime has no political affiliation. Criminals have no political affiliation. No one should commit an offense and then try to hide behind your caste, your religion, or politics. Before the law, every citizen is equal and every offender will be treated equally. To every citizen who has suffered because of social media abuse, I want to say this. You're not alone. Your government stands with you. The Deputy Chief Minister's office will establish a dedicated mechanism to receive complaints relating to social media abuse. Citizens can submit screenshots, links, videos, and other digital evidence. Every genuine complaint will be examined and forwarded to the appropriate authorities for legal action. I also appeal to responsible citizens to help identify fake accounts and habitual offenders who repeatedly misuse social media to spread abuse, threats, misinformation, and hatred. This is not just the government's responsibility, it is our collective responsibility. Whatever criminal offences are disclosed, strict legal action will be taken under the Bharatiya Nyaya Sanhita, BNS, the Bharatiya Nagarik Suraksha Sanhita, BNSS.
the Information Technology Act 2000, and other applicable laws. Depending on the nature of the offence, legal action may include BNS Section 351, criminal intimidation, including death threats and anonymous threats. BNS Section 352, intentional insult intended to provoke a breach of peace. BNS Section 353, false statements, rumors, and electronic communications that create public mischief or incite offences. BNS Section 356, defamation and damage to reputation. BNS Section 79, words, gestures, or acts intended to insult the modesty or dignity of a woman. BNS Section 299, deliberate and malicious acts intended to outrage religious feelings. I reiterate again. BNS Section 299, deliberate and malicious acts intended to outrage religious feelings. BNS Section 196, promoting enmity or hatred between different groups and disturbing public harmony. Information Technology Act Section 66C and 66D, identity theft, fake accounts, and online impersonation. Information Technology Act Section 67, publishing or transmitting obscene material in electronic form. Where necessary, unlawful online content may also be dealt with under the provisions of Section 69A of the Information Technology Act in accordance with the law. A dedicated task force will also be established to coordinate with cybercrime police and other law enforcement agencies to identify organized offenders and ensure swift action against serial and serious social media crimes. I have one request to each and everyone and each and every citizen. If you come across fake accounts, death threats, abuse against women, insults to religious beliefs, organized misinformation, or any unlawful content, do not encourage it by forwarding or by amplifying it. Preserve the evidence, screenshots, URLs, dates, and other details, and report it to the authorities. Your cooperation can help prevent many crimes. If stronger safeguards are required, further, the government is prepared to examine appropriate legislation. I'm saying it again. If the so-called laws are not enough, if stronger safeguards are required, the NDA government is prepared to examine the appropriate legislation to address the misuse of social media while fully protecting the constitutional right to freedom of speech. Finally, let me leave you with one simple message. Our words should reflect responsibility. Our language should reflect respect. Our freedom should always be exercised with accountability. Social media should bring people together, but not to divide society. You question us, you criticize us, you express your opinions, but do it with dignity. Do it with responsibility. Do it with respect for the law. This is how we strengthen our democracy. If you cross your lines, be ready to face the consequences. Thank you and Jai Hind.